చర్చా వేదికలో వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించాలి అన్నదే ఈనాటి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ఆలోచనతోనే ఎటువంటి సమాచారం జిల్లా అధికార యంత్రాంగానికి ఇవ్వకుండా, అందులో సామాన్య ముఖ్యమంత్రి కాదు ఈయన, Z+ కేటగిరీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, టెర్రరిస్ట్ అటాకుల్లో బయటపడినటువంటి ముఖ్యమంత్రి, ఈ దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి భద్రత కలిగినటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. అయినా భద్రతను పక్కన పెట్టాడు, యంత్రాంగాన్ని పక్కన పెట్టాడు. నేరుగా తన హెలికాప్టర్లో సోమశిల చూడడానికి వస్తున్నాడనంటే చివరి నిమిషంలో తెలుసుకున్న మేము హడావుడిగా పరిగెత్తామే తప్ప ఎటువంటి ఏర్పాట్లకు కూడా అవకాశం లేని పరిస్థితి. ఆనాడు వచ్చారు, హెలీప్యాడ్లో దిగ్గానే ముఖ్యులందరినీ గెలిచారు, అందరినీ తోడు తీసుకున్నాడు. సోమశిల ప్రాజెక్టును చూద్దాం పదండి అన్నాడు. జరిగిన నష్టాన్ని చూశాడు, ప్రాజెక్టు పైకి వెళ్ళాడు. ప్రాజెక్టు గేట్లు, ఆ గేట్లు తెరవడానికి ఉపయోగించేటువంటి రోపులు, ఆ తర్వాత దానికి ఉన్నటువంటి రీటైనింగ్ వాల్స్, వాటన్నిటితోటి దెబ్బతినిపోయి నష్టపోయినటువంటి ప్రాజెక్టు ఏప్రాన్ అన్నీ కూడా గమనించి వివరాలు తెలుసుకున్నాం. అక్కడి నుంచి సోమశిల హై లెవెల్ కెనాల్ ఏదైతే పని చేస్తూ ఆపేశారో, గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారో దాన్ని కూడా పరిశీలించారు. అక్కడి నుంచి వచ్చి చర్చా వేదికలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో జరిగినటువంటి వివరాలన్నీ కూడా మీ దృష్టికి తేవాలి, మీ ద్వారా ఈ జిల్లా రైతాంగానికి ముఖ్యంగా తెలియాలనే ఆలోచనతోనే ఈనాడు ఈ మీడియా సమావేశాన్ని పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మేమందరం కలిసి ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మీకు మనవి చేస్తాము. దాదాపుగా ఈ యొక్క సోమశిల రిజర్వాయర్కి జరిగినటువంటి నష్టాన్ని వెంటనే మరమ్మతులు చేపట్టాలని బీఆర్సీ సమావేశాల్లో, జిల్లా పరిషత్ సమావేశాల్లో, ఐఏబీ సమావేశాల్లో ఆనాడు నేను అధికార పార్టీలో ఉన్నా, మా సోదర శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక యజ్ఞమే చేశాం, ఒక పోరాటమే చేశాం ప్రభుత్వంతో. ప్రభుత్వ శాసనసభ్యులు అవి కూడా పోరాటం చేయాల్సిన దుస్థితి ఆనాడు ఉంది. చేసినప్పటికీ మాకు ఎలాంటి ఫలితాలు దక్కలేదు. 99 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి ఒక జీవో ఇచ్చారు. ఆ రోజు దురదృష్టం మరింత ఏంటంటే, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి, ఆయనే ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన ఏమి చూశాడో, ఏమి చెప్పాడో, ఏమి రిపేర్ చేశాడో కనీసం చేసిన దాఖలాలు లేదు. ముఖ్యమంత్రి గారికి చెప్పిన పరిస్థితి లేదు. అదే ఈనాడు ఈ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వెంటనే వచ్చారు, సోమశిల ప్రాజెక్టును పరిశీలించారు, దీని అవసరాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పారు. ఇవన్నీ కూడా 70 రోజుల మా పరిపాలనలోనే జరిగాయని చెప్పి మీకు మనం మాది 100 రోజుల టార్గెట్, 100 రోజుల్లో ఫలితాలు చూపించాలి ప్రజలకు అనుకున్నాం. కానీ ఇవాళ 50 రోజుల్లోనే ఇరిగేషన్ మంత్రి గారు సోమశిల ప్రాజెక్టులన్నీ ఆయన విజిట్ చేయడం జరిగింది. 70 రోజులు పూర్తి కాకముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే సోమశిల ప్రాజెక్టుకు వచ్చి ప్రాజెక్టు యొక్క పరిశీలన చేసి ఏమేమి అవసరం అనేది తెలుసుకోవడం జరిగింది. ఆయనకు ఫోటోలు మనం గతంలో చూసాం, ఫోటోలు నిన్న కూడా ఎగ్జిబిట్ చేశాం. అన్ని గేట్లు తుప్పుపట్టిపోయాయి, గేట్లు ఆపరేషన్కి ఉపయోగం లేవు. ఆ గేట్లకు వాడే రోపులన్నీ ప్రాజెక్టు కట్టినప్పుడు ఏర్పాటు చేసిన రోపులు, కనీసం వాటికి గ్రీస్ కూడా వాడక, గ్రీసు పూసే దాఖలాలు లేక, డబ్బు లేక ఇంజనీర్లు వదిలేస్తే అవి తుప్పుపట్టిపోయి మెలిగిరిగిపోయి తెగిపోయే పరిస్థితి. మరొక అన్నమయ్య ప్రాజెక్టు అవుతుందేమో ఈ సోమశిలని భయపడ్డాం మేము. లక్షలాది మంది ప్రాజెక్టు కింద ఉన్న రైతాంగం, గ్రామాలు, నెల్లూరు జిల్లా ప్రజానీకం ఏమవుతుంది అనేటువంటి ఆందోళన మాలో ఉంది. కానీ ఆ ప్రభుత్వంలో జరగంది ఈ ప్రభుత్వంలో చేసి మనం దాన్ని మళ్లీ పూర్వ వైభవంలోకి తేవాలని చెప్పి చేసిన ప్రయత్నం, దానికనే పని మొదలు పెట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తే
ఒక 200 క్యూబిక్ మీటర్లు